ఇలా చాలామంది టీఆర్ఎస్లకు పోయారు. పోయిన వాళ్ళ దాంట్లో 3 గ్రూపులు. ఒక అత్తకంట 3 అల్లుళ్ళు ఉన్నారంట. ఈ అల్లుళ్ళలో ఎవడు మంచిగున్నాడో టెస్ట్ చేద్దాం అనుకుందంట. ఈ అల్లుని పెద్ద అల్లుని తీసుకొని సముద్రం కాడికి పోయిందంట. సముద్రంలో కావాలని పడిపోయింది. అల్లుడు ఆదరా పోయి రక్షించిండు. అబ్బాయి ఇటు మంచోడే ఉన్నట్టు దానికి ఆ కారు ఇచ్చింది వానికి. వాటలు సాయంత్రం కూర్చోగానే 3 అల్లుళ్ళు మాట్లాడుకురంట. ఇవాళ అత్తెక్కనో తీసుకుపోయిందంటే సముద్రంలో పడితే రక్షించిన కారు ఇచ్చిందని. 2 అల్లుడు ఏమయ్యా గిందాక పోయేద్దా అని వాడిని కూడా తీసుకుపోయింది. మళ్ళా సముద్రంలో పడ్డది. మళ్ళా వాడు రక్షించిండు. ఆయనకు బైక్ ఇచ్చింది. రెండోది ఒక దగ్గర బైక్ ఉంటే బైక్ ఇచ్చేసింది. తర్వాత 3వ అల్లుడు. ఈ మొదటి అల్లుళ్ళు ఏమో తుమ్మల తలసాన్ లాంటి వాళ్ళు మొదటి అల్లుళ్ళు. 2వ అల్లుట్లేమో ఎర్రవెల్లి ఊసరవెల్లి ఉన్నాడు చూడు, అపాయింట్మెంట్ దొరకదురుతారు వాళ్ళు. ఇక 3వ ఆయన టెస్ట్ పెడదామని తీసుకుపోయినట్ట. సముద్రం కాడి పోయి పడిపోగా నేను ఆలోచించిండట, మా అత్తకాడు ఉన్న కారు ఆయనకి ఇచ్చింది, బైక్ ఈయనకి ఇచ్చింది, ఈ డొక్కు సైకిలే కదా ఇక నాకు ఇచ్చేది ఏముంది, సావని అత్త అని ఆ సముద్రంలో వదిలేసి ఇంటికి వచ్చిందంట. ఇంటికి రాగానే పెద్ద కారు ఉందంట. ఈ కారు బెంజ్ కారు ఎక్కడదని ఆలోచిస్తే అలా మామ ఇచ్చిండట. ఇది బాగానే ఉన్న అత్త అందరూ నూకినందుకు అని. ఇన్ని చేసినందుకు అత్త ఆలోచించదా టెస్ట్ చేయడానికి. ఆమె తర్వాత ఆమె ఉపాయం ఆమెకున్నది. ఆమె ఈయన చనిపోయినట్టు నటించింది, కానీ బయటకు వచ్చిన తర్వాత ఆ ఉన్న ఆస్తి మొత్తం సమాజానికి రాసిచ్చినటువంటి. ఇవాళ మొదటళ్ళు లాళ్ళు, 2వ గళ్ళు దయాకర్ రావు, సో అండ్ సో బ్యాచి, ఇక 3వ ఆయన సైకిల్ వదిలేసిపోయిన ఆయన ఈయనే మన మచ్చారిపాయలు మా మొన్నటిదాకా చెప్పిండు. చాలా మంది అంటారు, అరే ఆయన పోయింది ఈయన పోయింది నువ్వు పోలేదా రా అని. అరే పోయే స్కూల్ కాదురా ఆయన, జరంతా లేస్తాడేమో, లేపితే పార్టీ లేస్తుందని అందరం కలిసి జరంతా కాదు పైకి లేపినాం. గోడ అందినాక అవతలు దొరుకుతాడని నువ్వు అనుకుంటావా నేను అనుకుంటాను.